హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనం VLOOKUPతో పాటు కాలమ్ ఫంక్షన్ అండ్ కాలమ్స్ ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటి, ఇది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది చూద్దాం. ఇది లార్జ్ డేటా మీద ఎప్పుడైతే మనం వర్క్ చేస్తామో ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది ఒకవేళ ఈ ఫంక్షన్స్ తెలియకుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి, తెలిస్తే ఎంత ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది నేను కాపీ చేసుకున్నాను ఈ హెడ్డింగ్స్ని. ఓకే, ఒకటి కాలమ్ ఫంక్షన్ ఎగ్జాంపుల్కి, మరొకటి కాలమ్స్ ఫంక్షన్ ఎగ్జాంపుల్కి నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడు ఒకటి మనము VLOOKUP ఎలా చేస్తామో ఫస్ట్ అది చేసి దాని తర్వాత అవి ఎలా పనిచేస్తాయో మనం నేర్చుకుందాం. ఆల్రైట్, ఇక్కడ నేను జస్ట్ ఒకటి ఏం చేస్తున్నాను, కాపీ చేసుకుంటున్నాను ఒక ఎంప్లాయీ ఐడి. ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇది కనుక నేను ఇక్కడ అయితే నేను ఫార్ములా ఇస్తానో, ఓకే, ఆ ఫార్ములా ఇక్కడ ఫిల్ చేయగానే ఏం కావాలి, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, శాలరీ అనేది వచ్చేయాలి. మరి వస్తుందా చూద్దాం. మనం ఆల్రెడీ VLOOKUP ఫంక్షన్ అంటే VLOOKUP మల్టిపుల్ VLOOKUPలో మనం చూసాం. మల్టిపుల్ VLOOKUPలో ఏం చూసాం, ఇదే నేమ్, డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, శాలరీ. ఓకే, ఇది ఎలా చేస్తారో మనం చూద్దాం. ఈక్వల్ టు VLOOKUP. ఓకే, లుకప్ వాల్యూ ఇది ఇచ్చేసి ఇదేం చేస్తాను, లాక్ చేసేసి కామా ఇచ్చేసి, ఇక్కడి నుంచి డేటా ఉంది మనది ఎంప్లాయీ ఐడి. రైట్, ఇది కూడా లాక్ చేసేసి కామా ఇచ్చేసి రైట్. ఇప్పుడు ఇక్కడ ఏంటి, నేమ్ కదా కావాల్సింది, నేమ్ ఎక్కడి నుంచి ఉంది, రెండో కాలంలో ఉంది. 2,0 బ్రాకెట్ క్లోజ్. ఇది మనకు తెలిసింది, మనం ఎప్పుడు కూడా VLOOKUP మనం ఇలాగే ఇస్తాం, ఎన్నో కాలమ్ అనేది చేస్తున్నాం. మరి ఇప్పుడు ఎన్నో కాలం 2 ఇచ్చాం, మరి పక్కన ఫిల్ చేస్తే మరి డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, శాలరీ వస్తుందా చూద్దాం. ఓకే, రవి అనేది, ఓకే, ఎంప్లాయిడ్ జెన్ 5 ఏముంది, రవి, ఎంప్లాయిడ్ జెన్ 5 రవి, ఇది కరెక్ట్ ఉంది. మరి ఇప్పుడు నేను దీన్ని ఫిల్ చేస్తే ఏమవుతుంది, అంతా రవినే వస్తుంది. ఎస్ ఆర్ నో? ఎందుకు రవి వచ్చింది, ఇక్కడ ఏమిచ్చాను, G5 అనేది లాక్ చేయబడే ఉంది, ఇది కూడా లాక్ చేయబడే ఉంది. కాబట్టి ఏమైపోయింది, అన్నిట్లో కూడా సేమ్ ఫార్ములా ఫిల్ అయిపోయింది. చూడండి, సేమ్ ఫార్ములా వచ్చేసింది. అదే కనుక ఇది నేను లాక్ చేయకుంటే F4 నొక్కుతున్నాను, ఇప్పుడు లాక్ లేదు ఇది. రైట్, ఇప్పుడు కనుక నేను ఫిల్ చేసి ఉంటే రవి కరెక్ట్ వచ్చింది, సెకండ్ ఏమైపోయింది, రాంగ్ వచ్చింది. ఇక్కడ ఏముంది, ఓకే, G5 అని ఉంది కరెక్ట్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది, H5 అయిపోయింది. ఎందుకంటే మనము దాన్ని ఫ్రీజ్ చేయలేదు కదా, అంతకుముందు ఫ్రీజ్ చేశాం కాబట్టి ఏమైపోయింది, అది ఫిక్స్ అయిపోయింది, ఇదే సెల్ అన్నట్టుగా తీసేసుకుంది అనమాట. ఓకే, ఏ సెల్ G5నే తీసుకుంది, ఇప్పుడు తీసేసాం కాబట్టి ఇలా వచ్చేసింది. అయితే ఇప్పుడు దీన్ని ఏం చేస్తాను, దీన్ని లాక్ చేసేస్తాను ట్యాబ్కి. ఇప్పుడు నేను ఫిల్ చేస్తే ఇంతకు ముందు వచ్చింది. మనకి ఇక్కడ కావాల్సింది ఏంటి, డెసిగ్నేషన్ కావాలి, డిపార్ట్మెంట్ కావాలి, శాలరీ కావాలి. మరి ఇలా రావాలంటే ఏం చేస్తుంటాం మనము, ఇప్పుడు ఇక్కడ 2 ఇచ్చాం, ఇక్కడికి వస్తే ఏం కావాలి, అది 2 పోయి 3 కావాలి, ఇక్కడికి వచ్చేసరికి 4, ఇక్కడికి వచ్చేసరికి 5. మరి ఇలా మాన్యువల్గా చేసుకుంటే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఓకే, ఇది 3. రైట్, ఇంజనీర్ రవి, ఇంజనీర్ కరెక్టే కదా. రైట్, డిపార్ట్మెంట్ ఇది 4. రైట్, టెక్నికల్, ఓకే, రవి ఇంజనీర్ టెక్నికల్, 20,000 శాలరీ. ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి, 2, 3, 4, ఇది 5, 20,000. మరి ఇలా మనం టైప్ చేసుకుంటే ఏమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. 4 ఉన్నాయి కాబట్టి చేసుకుంటారేమో, 40 ఉంటే కదా చాలా టైం వేస్ట్ అవుతుంది. మరి అలా కాకూడదు అంటే ఏం చేయాలి, మనము ఇక్కడ కాలమ్ ఫంక్షన్ యూస్ చేయాలి. ఓకే, ఆల్రెడీ మనం కాలమ్ ఫంక్షన్ మీద ఒక వీడియో చేశాను, VLOOKUP విత్ కాలమ్ ఫంక్షన్ అనేది. ఓకే, అయితే మరోసారి చూద్దాం. ఈక్వల్ టు కాలమ్, ఇప్పుడు ఇక్కడ పేరెంథసిస్ ఇస్తే ఏమవుతుంది, కరెంట్ సెల్ చూస్తుంది. ఓకే, ట్యాబ్ కి. ఓకే, ఇప్పుడు కరెంట్ సెల్ ఏది, కరెంట్ కాలం ఏది, G. ఓకే, A టు G ఎన్నో కాలం, G అనేది 7th కాలం, A నుంచి ABCDEFG.
అలా తీసుకుంటుంది అనమాట. ఓకే, అదే కనుక మనము ఈక్వల్ టు కాలం, ఇక్కడ నేను ఏదైనా సెల్ క్లిక్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఈ సెల్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఈ సెల్ నేమ్ ఏంటి? I6. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొడితే ఏమవుతుంది? ఐ అనేది ఏమైంది? 9th కాలం అనమాట. ఐ అంటే ఇలా ఆ కాలం నేమ్, ఇలా పేరెంథసిస్ ఇస్తేనేమో కరెంట్ అన్నట్టు, ఇలా ఇస్తేనేమో మనం ఈ సెల్ రిఫరెన్స్ ఇస్తే ఏదైతే సెల్ రిఫరెన్స్ ఇస్తున్నామో ఆ సెల్ రిఫరెన్స్ ది కాలం తీసుకుంటుంది. కాలం అడిగాం కాబట్టి. అర్థమైంది కదా? ఇక్కడ కూడా ఇక్కడ ఏం చేయబోతున్నామంటే మనము కాలం నేమ్ ఇస్తాం. అయితే మీరు కాలం నేమ్ ఇవ్వకుండా కూడా ఇంకో ఉపాయంతో కూడా చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇప్పుడు ఇదేంటి? సెకండ్ కాలం కదా, ఇక 2, ట్యాబ్ కి 3, ఓకే 4, 5 ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ డబుల్ క్లిక్ చేశాను. ఇక్కడ 2 ప్లేస్ లో ఏం చేస్తాను? ఈ సెల్ క్లిక్ చేస్తాను. H2 ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఈ యొక్క ఫిల్ హ్యాండిల్ ని డ్రాగ్ చేస్తే ఏమైపోతుంది? నెక్స్ట్ కాలంలో ఏముంది? 3, ఆటోమేటిక్ గా 3 వస్తుంది. చూద్దామా? ఇప్పుడు ఇక్కడ ఏముంది? H2 ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ చేసేసరికి ఏమైపోతుంది అది? రైట్, ఇక్కడికి వచ్చేసరికి రవి ఇంజనీర్ టెక్నికల్ ప్రొఫెసర్. ఇక్కడ ఏముంది? H2 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి I2, ఇక్కడికి వచ్చేసరికి J2, ఇక్కడికి వచ్చేసరికి K2. చూడండి, డబుల్ క్లిక్ చేస్తున్నాను. ఈ సెల్, ఎస్కేప్, డబుల్ క్లిక్, ఈ సెల్, డబుల్ క్లిక్, ఈ సెల్, డబుల్ క్లిక్, ఈ సెల్. ఓకే, మనం ఇక్కడ ఒక్కొక్కటి, ఇక్కడ ఇది 2 అని, ఇక్కడ 3 అని, ఇక్కడ 4 అని ఇలా టైప్ చేసుకునే బదులుగా ఇలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇలా టైప్ చేసుకొని ఫిల్ చేసుకుంటే అయిపోతుంది. అలా కాకుండా, ఇలా కాకుండా ఇంకెలా చేసుకోవచ్చు? మనము కాలం ఫంక్షన్ యూజ్ చేసి చేసుకోవచ్చు. చూద్దామా మరి కాలం ఫంక్షన్ యూజ్ చేసి ఎలా చేస్తారనేది. రైట్, డబుల్ క్లిక్ చేసేసి జస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఈ H2 ప్లేస్ లో, అంటే కాలం ఇండెక్స్ నెంబర్ ప్లేస్ లో కాలం అని టైప్ చేస్తున్నాను. టైప్ చేసేసి ఇప్పుడు నాకు ఎక్కడి నుంచి కావాలి? ఇది నేమ్ అనేది మనము ఏదది? ఇది. ఓకే, ఇది ఆల్రెడీ మనము తీసేసుకున్నాం. మనకి ఎక్కడి నుంచి కావాలి? ఇక్కడి నుంచి కావాలి. రైట్, ఇక్కడ నేమ్ కదా కావాల్సింది, ఇది నేమ్ పైన క్లిక్ చేసేసాను. ఇప్పుడు ఇది ఏంటి? B2 కదా. రైట్, B2. ఇప్పుడు నేను రైట్ కి డ్రాగ్ చేస్తే ఏమైపోతుంది? C2 అవుతుంది. మళ్ళీ డ్రాగ్ చేస్తే D2. ఇలా వెళ్తుందంట, కాలం నంబర్ మార్చుకుంటూ వెళ్తుంది. అర్థమైంది కదా? ఇప్పుడు నేను దీన్ని 2 అనేది లాక్ చేయాలి. ఒకవేళ మీరు కిందికి గనక డ్రాగ్ చేస్తూ ఉంటే, అది మనం కిందికి ఏం డ్రాగ్ చేయట్లేదు, ఫిల్ చేయట్లేదు కాబట్టి మనము ఏం చేసుకోవచ్చు? ఇలా ఇప్పుడు ట్యాబ్ కి మనకి అర్థమైంది కదండి. 2 ఇచ్చే బదులుగా మనం B2 అని తీసుకున్నాం. ఓకే, B అనేది ఏంటిది? ఎన్నో కాలం ఇది? B అనేది సెకండ్ కాలం, అంటే 2 తీసుకుంటుంది. ఓకేనా? ఇప్పుడు ట్యాబ్ కి ఇచ్చేస్తే ఏమైపోయింది? రవి కరెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ నేను డిలీట్ చేసేస్తాను. రైట్, ఇప్పుడు దీన్ని ఫిల్ చేస్తే ఏమవుతుంది? రవి ఇంజనీర్ టెక్నికల్ 20,000, రవి ఇంజనీర్ టెక్నికల్ 20,000 కరెక్ట్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఇక్కడ చూడండి, రవిలో ఏముంది? B2 ఉంది. ఇక్కడికి వచ్చేసరికి C2 గా మారింది. ఇక్కడికి వచ్చేసరికి D2 గా మారింది. ఇక్కడికి వచ్చేసరికి E2 గా మారింది. అర్థమైందా? అయితే ఇన్నిట్లో ఏది బెటర్? మనం ఇక్కడ ఒక్కొక్కటి డబుల్ క్లిక్ చేసుకొని ఇక్కడ కాలం 3 అని వేసుకోవడం, ఇక్కడ కాలం 4 అని వేసుకోవడమా, లేకపోతే ఇక్కడ మనము డబుల్ క్లిక్ చేసేసుకొని, అంటే కాలం ఇండెక్స్ నెంబర్ ప్లేస్ లో ఈ సెల్ ని క్లిక్ చేసి నెక్స్ట్ ఇక్కడ ఫిల్ చేసుకుంటే ఈ 3, 4, 5 కూడా తీసేసుకుంటాం. అది బెస్టా? కాలం ఫంక్షన్ బెస్టా? ఇది ఈజీ కదా. ఒక్కసారి ఇలా ఇచ్చేసాము అంటే ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉన్నాయో అన్నిటికీ కూడా ఈజీ అయిపోతుంది అనమాట. సో కాలం ఫంక్షన్ యొక్క యూజ్ అర్థమైంది కదండి. అందుకొరకే ఇంటర్వ్యూస్ లో వీలుకప్ గురించి అడుగుతారు. ఎందుకంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ లో ఏం చేస్తారు? లార్జ్ డేటా ఉంటుంది. మరి లార్జ్ డేటా ఉన్నప్పుడు ఏమవుతుంది? వర్క్ ఫాస్ట్ అవ్వాలి కదా. ఇలా మనము విజువలైజ్ అనేది చెయ్యాలి, డేటా అనలైజేషన్ అనేది చెయ్యాలి. మన డేటా అనలైజేషన్ చేయాలి అంటే ఏం కావాలి? ఇవన్నీ తెలిసి ఉండాలి. ఓకే కదండి. సో కాలం ఫంక్షన్ గురించి మీకు అర్థమైపోయిందని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం చూద్దాం మనము? కాలమ్స్ అనే ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది. ఓకే, ఇది నేను క్లియర్ కంటెంట్స్ ఇచ్చేస్తాను. ఓకే, కాలమ్స్.
కాలం అంటే ఏమవుతుంది, ఒక్క సెల్ది చూపిస్తుంది. కాలమ్స్ ఏం చేస్తుంది, రేంజ్ తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్ టు కాలం ఇలా తీసుకొని ఏం చేస్తున్నాను, ఈ ఫలానా సెల్ని క్లిక్ చేశాను అనుకోండి. సపోజ్ ఈ సెల్ని క్లిక్ చేశాను, ఎంటర్కి కొడితే ఏమైపోయింది, ఇది B2 అంటే ఏ ఫస్ట్ కాలం, బి సెకండ్ కాలం అని చూపిస్తుంది. అంటే సెకండ్ కాలం, రైట్. B2 అంటే సెకండ్ కాలం. ఇదే నేను కాలమ్స్ అంటే ఏమవుతుంది, రేంజ్ ఉంటుంది అనమాట, అరే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంతవరకు తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఏం చేస్తుంది, 4 కాలమ్స్ అంటే 1 2 3 4 అంటే తీసుకున్న రేంజ్ లో మొత్తం ఎన్ని 4 కాలమ్స్ ఉన్నాయి అనమాట. అంటే ఫస్ట్ది ఏమవుతుంది 1 లా తీసుకుంటుంది, సెకండ్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 ఇలా తీసేసుకుంటుంది అనమాట. అదే కాలం అయితే ఏం చేస్తుంది, ఆ కాలం ఇది యొక్క ఎన్నవది, ఏ నుంచి ఇది ఎన్నవ కాలం అని అలా చూస్తుంది. రెండింటికి డిఫరెన్స్ అర్థమవుతుంది కదండి. ఇక్కడ మనకు కాలం ఈ నేమ్ తో సంబంధం లేదు. ఇక్కడ కాలమ్స్ లో మనం ఇచ్చిన రేంజ్ లో ఇది ఎన్నవది. ఇస్ ఇట్ క్లియర్? అలాగనమాట. ఇప్పుడు సేమ్ ఫార్ములా ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎంప్లాయీ ఐడి సేమ్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఫార్ములా అనేది ఎంటర్ చేస్తాను. ఓకే, కాలమ్స్ వి లుక్అప్, రైట్. నెక్స్ట్ ఇదే కదా మనం తీసుకోవాల్సింది, F4 కామా. ఇప్పుడు ఏం కావాలి మనకి, ఇక్కడి నుంచి కదా మనం చేసుకోవాల్సింది, రైట్. F4 ఇది లాక్ చేసేసాం. ఇప్పుడు ఇక్కడ నేను కాలమ్స్ తీసుకుంటున్నాను, ఓకేనా, రైట్. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం కావాలి, నేమ్ది కావాలి. నేమ్ అనేది ఎన్నోది, ఇది ఎన్నవది, సెకండ్. ఇక్కడ నుంచి సెకండ్, ఎస్ ఆర్ నో. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, నాకు ఇక్కడ నుంచి ఇంతవరకు నేను తీసేసుకుంటున్నాను, ఓకేనా. అయితే B2 టు E2 అని తీసుకున్నాను. మరి అప్పుడు ఏమైపోతుంది, ఇప్పుడు పక్కకు డ్రాగ్ చేసేసరికి ఏమైపోతుంది, ఈ B2 కాస్త C2 అవుతుంది, ఓకే. E2 కాస్త F2 అవుతుంది. చూద్దాం. ఓకే, మనం చేయాల్సింది ఏంటి, B2ని లాక్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ మనము కాలమ్ ఇండెక్స్ నెంబర్ ఇలా 2 ఇస్తాం కదా, 2 ప్లేస్ లో ఏం చేసాం మనం, కాలమ్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసి B2 టు E2 ఇచ్చాం. ఓకే, B2 టు E2 ఇచ్చాం. ఇప్పుడు ట్యాబ్ కి కొట్టగానే ఏమైపోయింది, టెక్నికల్ అని వచ్చేసేసింది. ఏమొచ్చిందండి, టెక్నికల్ 5. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, Gen 5 టెక్నికల్ అని తీసుకుంటాను. అదే నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తాను, లాక్ చేసేస్తాను. ఇక్కడ ఏం కావాలి మనకు, నేమ్ కావాలి. దీంట్లో నేమ్ అనేది కాలమ్స్, ఇది 4th కదా, 1 2 3 4, B2 కాలం కరెక్టే కదా, కాలమ్స్. అయితే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే, ఇక్కడ కూడా మనం ఏం చేయాలి, B2 తీసుకోవాలి. సారీ, అంటే B2 టు B2 ఏమైపోయింది, అది ఫస్ట్. మనం పక్కకు డ్రాగ్ చేసరికి ఏమైపోతుంది, B2 టు C2 అవుతుంది. ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ ఇక్కడ ఏమొచ్చింది, B2 టు B2. ఇది 1 అయిపోయింది. అయితే ఇక్కడ ఏం చేస్తాను, ఎంప్లాయీ ఐడి నుంచి తీసుకుంటున్నాను.
ఇది లాక్ చేసేసాను. ఇది B2 ఇచ్చేస్తున్నాను. ఇక్కడ చూడండి. అయితే A2 నుంచి B2 అనేది ఎన్నవదండి? 1 కదా, 2 కదా, రవి అని తీసేసుకుంది చూడండి. రైట్, రవి అని తీసేసుకుంది. ఇప్పుడు ఇక్కడ డెసిగ్నేషన్ ఏం కావాలి? ఇప్పుడు ఇక్కడ డ్రాగ్ చేసేసరికి ఇంజనీర్ టెక్నికల్ 20,000, రవి ఇంజనీర్ టెక్నికల్ 20,000 వచ్చింది కదండి. ఇలాగనమాట ఇక్కడ. ఓకే, A2 నుంచి B2 ఎన్నోది? రెండవది. రైట్, అలా తీసుకుంటుంది అనమాట. ఇక్కడ మనము లెక్క పెట్టుకోవాల్సిన పని లేదు. ఓకే, B2 కాలం అనేది కాకుండా ఎక్కడి నుంచి ఎంత వరకు ఎన్నవది, ఓకేనా, అలా మనం లెక్క పెట్టుకోవాలన్నమాట. A2 నుంచి ఇది ఎన్నవది అలా తీసేసుకోవాలన్నమాట. మనము ఇది B కాలం C కాలం అని తీసుకోవాల్సిన పని లేదు. ఆల్రైట్, సో ఈ విధంగా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, సో వెరీ సింపుల్. ప్రాక్టీస్ చేయండి అండ్ షేర్ చేయండి. ఓకే, మొత్తం ఫుల్ వీడియో చూడండి, బాగా అర్థమవుతుంది. అర్థం కాకుంటే రివర్స్కి వెళ్ళేసేసి మీరు ట్రై చేయొచ్చు. ఓకే, రైట్, సీ యూ ఇన్ ద నెక్స్ట్.